మేము తప్పు చేస్తే భయపడతాం, తప్పు చేయకపోతే భయపడే అవసరం లేదు. కొందరు ఆడిస్తున్న నాటకాలకు నన్ను బలియాలని చూసిరు. నేను ఎక్కడ కూడా భయపడే ప్రసక్తే ఉండదు. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే మేము తప్పులు చేస్తే తప్పులను నిరూపణ ఉండాలా. గాలి మాటలు నోటి మాటలు కాదు. మాటలు ఏదైనా నిరూపిస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేలో కూడా ఒకే వ్యక్తి ప్రమేయం ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే రాజకీయంగా కొట్టాడాలి తప్ప వ్యక్తిగతంగా రావాల్సిన అవసరం లేదు. ఆ వార్డులో ఇద్దరు మేము డబ్బులు తీసుకున్నామని ఆరోపణ చేస్తున్నారు. ఆ ఆరోపణనే నిరూపిస్తే దేనికైనా మేము సిద్ధము. నేను రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నమస్కారం. నిన్న రాత్రి 12 గంటలకు మా మేడం వారి కౌన్సిలర్ వారి 33వ వార్డు నుంచి వెళ్ళి ఒక 2 వీడియోలు విడుదలైనవి. మరి అందులో భాగంగా ఒకరు ఎవరంటే చౌహాన్ మహాదేవ్ భార్య, మరి ఇంకొక లేడీ కమ్తప్ అంజమ్మ. భార్య పేరు నాకు సరైన లేదు. వారిద్దరూ 2 వీడియోలను తీసి పంపిండ్రు. మరి ఒకరు అంజమ్మ అనేమే మాట్లాడుతూ మీరు అందరు విన్నారు కావచ్చు. నాకు పర్మిషన్ లేదు, ఏం లేదు, నేను ఒంటరి మహిళను, నన్ను ఇల్లు కట్టుకుంటే నేను వాళ్ళ ఇంటికి వేసి అడిగిన మరి అని చెప్పిండ్రు. ఏదైతే అంజమ్మ అనేట ఆమె నిర్మాణం చేస్తుందో ఆ భూమి వారి తండ్రి గారిది, వాళ్ళ అన్నగారు చనిపోయారు. ఆమె భూమి షో కాదు, ఎలాంటి డాక్యుమెంట్ ఆమెకు లేదు, ఎలాంటి పర్మిషన్ పోలేదు. మరి అధికారులకు మేము రోడ్డు వెడల్పులో భాగంగా అడిగినప్పుడు ఇట్లా అక్రమంగా జరుగుతున్నాయని అడిగినప్పుడు వారు క్లియర్గా చెప్పినారు. ఏదున్నా సరే మేము ఇల్లు కట్టుకొని కానీ రోడ్డు వెడల్పు కావాలి, ఆ ప్రాంతంలో కొంచెం చూసి పని చేయండి, మున్సిపల్ ఫీజు కట్టిపోయింది అని చెప్పి అధికారులకు కోరడం జరిగింది. మరి కోరినప్పుడు కూడా అధికారులు స్పందించకపోతే మా యొక్క 30 వార్డులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, వాటిపై అన్నిటిపై కూడా చర్య తీసుకోవాలని చెప్పి మున్సిపల్ కౌన్సిలర్గా కమిషనర్కు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దాని ద్వారా అక్కడ జరుగుతున్న అక్రమాలకు నోటీసులు ఇచ్చిండ్రు. ఆ నోటీసులో భాగంగానే మరి వారు అక్కడ మా పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా, అంటే మా పార్టీకి సంబంధించిన వ్యక్తే వారి దగ్గరికి పోయి మరి మీరు ఇట్లా మాట్లాడాలా, డబ్బులు అడిగిందని చెప్పాలని చెప్పి చెప్పిండట. మరి అబద్ధం నిజమా అని మేమైతే ఆమెకు నోటీసు లేని మాట వాస్తవం, అంతేగాని డబ్బులు ఎవరు అడుగుతాడు, ఆమె కట్టే 2 చిన్న రూమ్లకు 3 రూమ్లకు ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకుని కట్టుకుంటుండు, డబ్బులు అడిగే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఏదైతే చౌహాన్ అక్కడ ఆమె అయితే నాకైతే ఆడలేని లెక్క కనిపించలేదు, ఆడమే లెక్క కూడా ఆమె ప్రవర్తన లేదు. ఆమె నోటీస్ ఇచ్చిండ్రు మున్సిపాలిటీ వాళ్ళు. అంటే నేను అనుకోకుండా ఆ ప్రాంతంలోకి పోతే ఆమె నోటికి వచ్చినట్టు మాట్లాడే విధంగా తయారైంది. ఒక ఆడామె లెక్క మాట్లాడతలేదు, ఒక రిక్వెస్ట్ లేదు. ఆమెది మేము ఏం చేసినామంటే రోడ్డు మీద తంతెలు కట్టుకున్నది. మరి తంతెలుతోటి అక్కడ ఏదైతే రాకపోకలకు ఇబ్బంది ఉంది, మున్సిపాలిటీ సంబంధించిన తుక్కుబలుసు కూడా కష్టమవుతుందని చెప్పి తంతెలు తీసుకొని మేము చెప్పినాం. ఆమె ఇల్లుకు పర్మిషన్ లేదు కాబట్టి అది కూడా మున్సిపల్ నోటీస్ ఇచ్చిండ్రు. ఆ నోటీసుని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 కూడా ఆమె ఎవరైతే చౌహాను అనే అలా భార్య ఉందో అక్కడ రోజు కూడా మా పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి నాయకుడు అక్కడనే ఉంటుందనేది వాడకడ తెలుసుకోండి, అసలు తెలుస్తుంది మీకు ఏది నిజమో. మరి ఇలాంటి పద్ధతుల్లో ఈ 2 వ్యక్తులను కూడా ప్రేరేపించిన వ్యక్తి, మాకు సంబంధం లేకున్నా కానీ ప్రేరేపించిన వ్యక్తి మా పార్టీ నాయకులే కావడం నాకు సిగ్గుచేటుగా అనిపిస్తుంది. మరి ఇలాంటి వారిపై పార్టీకి తెలియజేస్తాం, మా నాయకుడు అరవింద్ గారికి తెలియజేస్తాం. వారు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో, తప్పు చేస్తే మానేసే చర్యలకు తీసుకున్న మేము
సిద్ధంగా ఉన్నాం, అలాంటిదేం లేదు. మరి అదేవిధంగా గత కొద్ది కాలంగా గంటేడి అనసూయ ఏదైతే శిఖారి విశ్వనాథం గారి చెల్లెలు మాజీ ఎమ్మెల్యే గారి బాంబర్ది భూమిని మేము దొంగతనం వేసుకునే అంత స్థాయి ఉంటుందా? మరి ఎప్పుడో 1996లో మాకు బైనామాల ద్వారా ఆర్ఓఆర్ అయింది. ఆర్ఓఆర్ తర్వాత అప్పుడు వచ్చిన సబ్ కలెక్టర్ జగిత్యాల వారు నాందేడ్ ప్రాంతానికి ఉండే వారికి సంబంధించిన అధికారిగా వాళ్ళ ఫేవర్లో ఒక పత్రం ఇచ్చిండు. పత్రం ఇస్తే ఆ పత్రంతో మేము హైకోర్టుకు పోయినాం. హైకోర్టుకు పోతే హైకోర్టు క్లియర్గా ఆ యొక్క సబ్ కలెక్టర్ ఇచ్చిన కాగితాన్ని కొట్టివేస్తూ మీరు జాయింట్ కలెక్టర్ గారికి అప్పీల్ పోండి, అడిషనల్ గారికి అప్పీల్ పోండి అని చెప్పి తీర్పిచ్చింది. ఆ తీర్పు ప్రకారంగా మేము అప్పీల్కి వచ్చినాం. అప్పీల్లో కూడా మొన్ననే మేమే గెలిచినాం. గెలిచిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ హైకోర్టుకు రోజు కాలేదు, ఇంకా దీని మీద నడుస్తుందని చెప్పి కాపీ ఇచ్చారు. ఆ కాపీ మీకు ఇస్తున్నాను నేను. దాని మీద స్టేట్ నాటు ఇది డిస్పోజ్ కాలేదు, ఇంకా దీని మీద నడుస్తుందని చెప్పి కాపీ ఇచ్చారు. ఆ కాపీ మీకు ఇస్తున్నాను నేను. వాళ్ళు కూడా నిన్న మాట్లాడించారు. దీనిలో అన్నింటిలో కూడా ఒకే వ్యక్తి ప్రమేయం ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే రాజకీయంగా కొట్టాడాలి తప్ప వ్యక్తిగతంగా రావాల్సిన అవసరం లేదు. మాకు కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. మరి చేయాలంటే మాకు ఇట్లా బదనాంశం చేయగలుగుతాం. కానీ అందుకే ఇలా మేము ప్రజాప్రతినిధి ఉన్నాం. రాష్ట్రంలో పద్మశాలిల నాకు ఒక పేరుంది. ఆ పేరును ఉంచుకోవాలనే ఉద్దేశమై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఇంత ఈ యొక్క బీసీలు ఎదుగుడమే తక్కువ, దాంట్లో భాగంగా మేము కొంచెం ఎదుగుతున్న ప్రాంతంలో ఈ ప్రాంతంలో కొందరు ఆడిస్తున్న నాటకాలకు నన్ను బలియాలని చూసిరు. నేను ఎక్కడ కూడా భయపడే ప్రసక్తే ఉండదు. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే మేము తప్పులు చేస్తే తప్పులను నిరూపణ ఉండాలా. గాలి మాటలు నోటి మాటలు కాదు. మాటలు ఏదైనా నిరూపిస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా. మరోసారి అధికారులు కూడా ఏదైతే అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయో, అక్రమంగా నిర్మాణాలు ఉన్నాయో వాటి మీద స్పందించాలా. నేను ఈ సంబంధించిన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఒక బీజేపీ నాయకునిగా తెలియజేస్తున్నా. నేను ఒక పౌరునిగా, కోట్లపట్ల పౌరునిగా, బీజేపీ నాయకునిగా తప్పనిసరి ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయో దాని మీద మీరు పోరాటం చేయాలా. మీ అధికారాలను వినియోగించాలా. తప్పనిసరి తీసేయాలా. రూల్స్కు విరుద్ధంగా ఉండద్దని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా చౌహాన్ భార్య అందులో మాట్లాడుతూ మా మీద కాంప్లైంట్ ఇచ్చిండు. ఆమె మీద కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా మీద ఆమె కాంప్లైంట్ ఇచ్చిందట, కానీ మున్సిపల్ అధికారులు పట్టించుకుంటారని చెప్పి చెప్పింది. అంటే ఒక మహిళ మా ఇంటి మీద కాంప్లైంట్ ఇచ్చిందట తప్పుగా. ఆమెకుని మా కుట్లపట్టడానికి సంబంధం మొన్ననే నా గురించి ఎవరో ఒకరు ఎక్కించినట్టుగా మీ అందరికీ అర్థమవుతుంది కదా. కావాలని పెట్టిండ్రు. మా ఇది ఎలాంటి గిట్ట అక్రమంగా నిర్మాణం అంటే తీసేయండి. నేను చెప్తున్నాను పత్రికా ముందు, మాది బరాబర్ లేకపోతే మా ఏదైతే పేపర్ ప్రకారంగా లేకపోతే తీసేయండి. నేను సుగా దానికి సిద్ధంగా ఉన్నా. కానీ తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు, భయపడేది లేదు, జనికేది లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఈ యొక్క పత్రిక ద్వారా పట్టణ ప్రజలకు కానీ నా యొక్క మిత్రులందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నా. 6 నెలల ఎలక్షన్లు ఉన్నాయి. మరి మీ ప్రత్యర్థులు ఉద్దేశిస్తున్నట్ట చెప్తున్నా. మా పార్టీకి సంబంధించిన ప్రత్యర్థులు వేరే వాళ్ళు కాదు. ఇందులో ఫస్ట్ మా పార్టీకి చెందిన ప్రత్యర్థులు కొంతమంది చేయిస్తున్నారు. వారి పట్ల పార్టీలో కూడా ఖచ్చితంగా మేము కాంప్లైంట్ చేస్తాం. వారిపై చర్యలు తీసుకోవాలని చెప్తాం. సొంత పార్టీ ఉంటే పక్కన ప్రెషర్ చేస్తూ ఉంటారు కదా. ఇది రేపు ఏమైంది కొరట్లలో బయటకు వచ్చి మాట్లాడారు కదా. అందరికీ నమస్కారం. మా వార్డులో ఇద్దరు మేము డబ్బులు తీసుకున్నామని ఆరోపణ చేస్తున్నారు. ఆ ఆరోపణనే నిరూపిస్తే దేనికైనా మేము సిద్ధము. నేను రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. కమిషనర్కు మేము లెటర్ ఇచ్చినాము, దాని గురించి ఏం స్పందన కూడా ఇవ్వలేదు ఇంతవరకు. వాళ్ళేమో మాకు కమిషనర్ కట్టుకోమని చెప్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. మరి మేము ఇచ్చిన దానికి రిప్లై ఏమి కూడా ఇవ్వలేదు. అంటే మేము డబ్బులు తీసుకున్నామని వాళ్ళు నిరూపణ, ఎక్కడైతే మేము తీసుకున్నామని నిరూపణ చేస్తే
దానికి మేము ఎందుకైనా సిద్ధం, దేనికైనా సిద్ధంగా ఉన్నాము. నేను రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాము, దాని మీద స్పందన లేకపోతే మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్తున్నా. కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాము. మేము కలెక్టర్ గారు కూడా స్పందన చేయాలి. మేము ఇచ్చిన లెటర్కి కమిషనర్ గారు కూడా ఏం చేస్తలేరు, నిరాహార దీక్ష చేస్తారు. ఏదైతే మాపై నిన్న వీడియోలో వైరల్ చేసిర్రో వారందరిపై కూడా పోలీస్ కేసులు నమోదు చేపిస్తాం, ఖచ్చితంగా కాంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా పర్మిషన్ దావా కూడా వారిపై చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము తప్పు చేస్తే భయపడతాం, తప్పు చేయకపోతే భయపడే అవసరం లేదు. కాకపోతే జనజీవనంలో ఉన్నాం కాబట్టి మేము రూల్ ప్రకారం ముందుకు పోతున్నాం. ఏదో కత్తులు కారాలు చూసి మేము ముందుకు వెళ్ళడం కాదు. మేము ఏదున్నా ఈ యొక్క చట్టం ప్రకారం పోతామని చెప్పి మన న్యాయం వచ్చే విషయం దాకా కొట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నాం.